రాఘేశ్వరరావు గారు కానీ ఇలాంటి చాలామంది విశిష్టమైన వ్యక్తులు ఆ సభలో ఉన్న విషయం కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అదే సమయంలో 81లో అంతర్జాతీయ తెలుగు సంస్థ అధ్యక్షులుగా నియమితులైన ఆయన కౌలాలంపూర్లో 2వ ప్రపంచ తెలుగు మహాసభ నిర్వహించారు. 83లో మళ్ళీ ఎమ్మెల్యే అయ్యారు. నలుగురికి ఆదర్శంగా నిలిచేలా తన పొలాన్ని కూడా ఇప్పుడే బుద్ధప్రసాద్ గారు చెప్పారు. ఏదైతే స్వాతంత్ర సమరయోధుల కింద ఒక 5 ఎకరాలు భూమి ఇస్తే ఆ 5 ఎకరాలను కూడా పేదలకు పంచిన వ్యక్తి మండలి వెంకటకృష్ణారావు గారు. డబ్బుల కోసం ఆశపడలేదు, ప్రభుత్వం సహకారం చేయాలని కోరుకోలేదు. కానీ అనునిత్యం ఆయన ప్రజలకు ఏమి ఇవ్వగలుగుతాడో ఆలోచించాడు తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజుల్లో రాజకీయాలు చాలా మారిపోయినాయి. కానీ ఎప్పుడు చూసినా మండలి బుద్ధప్రసాద్ గారిని చూస్తే వాళ్ళ తండ్రి క్వాలిటీస్ యాజ్ ఇట్ ఈజ్ ఈయనకు కూడా వచ్చాయి. ఒక నీతి, నిజాయితీ, ఒక పద్ధతి, కొన్ని విలువలు పెట్టుకొని ముందుకెళ్తున్నాడు. అదే సమయంలో వాళ్ళ తండ్రికి తెలుగు భాష అంటే ఎంత అభిమానం, బుద్ధప్రసాద్ కూడా అంతే అభిమానం, దానికంటే ఇంకా ఎక్కువ అభిమానం. ఆ విధంగా అందరినీ కలిసి తెలుగు భాషను కాపాడడానికి ముందుకు పోతున్నాడు. అలాంటి ఈ సమయంలో ఈరోజు మంచి పుస్తకం కూడా, ఒక లైట్ హౌస్ ఇన్ ది స్టార్ అనే పుస్తకాన్ని కూడా తీసుకొచ్చాడు. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మీరందరూ చూస్తే ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత ఆదాయాలు పెరిగాయి, సంపద సృష్టించబడింది. అదే సమయంలో ఇల్లులు పడిపోతున్నాయి. నేను అందుకే అప్పుడప్పుడు పద్మశ్రీ గరికపాటి నరసింహరావు గారికి చెప్పా, మీరు కూడా రండి, మేము చేసే ఈ ప్రయత్నంలో మేము ఎకానమీని బిల్డప్ చేస్తాం, కనీసం మంచి మాటలు మీరు మాట్లాడుతూ ఉంటే కొంతమంది అయినా మారతారు. నేను మిమ్మల్ని గవర్నమెంట్లో ఒక అడ్వైజర్గా తీసుకుంటాను, విలువల గురించి ప్రమోట్ చేయమని వారిని కోరాను. వారు అతి సున్నితంగా, ఈ గవర్నమెంట్ అంటే నాకు కుదరదు, నా పనిదే నేను చేసుకుంటున్నాను, నన్ను వదిలిపెట్టమని అంటే, మిమ్మల్ని వదిలిపెడతాం కానీ మీలాంటి వాళ్ళు మంచిని బతికించాలంటే మళ్ళా 10 మంది కలవాల్సిన అవసరం ఉంది, విలువలతో కూడిన సమాజం కావాలంటే మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని కూడా వారికి చెప్పాను. యశ్వంత్ గారు చెప్పింది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, భారతదేశం మహోన్నతమైన దేశం, ప్రపంచంలో కుటుంబ వ్యవస్థ ఉండే ఏకైక దేశం భారతదేశం. ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వేరే సంస్కృతులు చూస్తే భార్యాభర్త కాంట్రాక్ట్, తండ్రి కొడుకు అప్పిస్తాడు, కొడుకు తండ్రికి అప్పిస్తాడు, ఇద్దరు కూడా లెక్కలు రాసుకుంటారు, తప్పకుండా తిరిగి పే చేయాలి. కానీ భారతదేశంలో కొడుకు ఎంత పెద్దవాడైనా సరే ఎప్పటికప్పుడు తండ్రి మాట వింటానే ఉంటాడు, మెంటరింగ్ చేస్తానే ఉంటారు. ఇంకొక పక్క భార్యాభర్త ఒకసారి పెళ్ళయిన తర్వాత మనందరం ఆలోచించేది, ఎవ్వరూ ఇడిపోవాలనే సాహసం చేయరు, జీవితాంతం బతికున్నంత వరకు కలిసి ఉంటాం. అది ఒక్క భారతదేశ కుటుంబాల్లో మాత్రమే ఉంది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే మన సంస్కృతి సాంప్రదాయాల నుంచి వచ్చాయి. మనం బాగా కష్టపడతాం, ఇంటికి వెళ్తాం, భార్యతో కలిసి పిల్లలతో కలిసి ఒక కాఫీ తాగితే పడిన కష్టం మర్చిపోతాం. ఒక సెక్యూరిటీ, కుటుంబ వ్యవస్థ అనేది ఒక సెక్యూరిటీ. మనం ఏదైనా సిక్ అయితే ఓకే, భర్త ఉన్నాడు చూసుకుంటాడు, హాస్పిటల్ తీసుకెళ్తాడు, పిల్లలున్నారు చూసుకుంటారు అనే భరోసా. ఏది జరిగినా కూడా కుటుంబ వ్యవస్థ అనేది ఒక సెక్యూరిటీ ఇస్తుంది. అలాంటి సెక్యూరిటీ వల్ల మనకి ఎన్ని సమస్యలున్నా స్ట్రెస్ బరస్ట్ అవుతాం, ఇంటికి పోతానే రిలాక్స్ అయిపోతాం. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే కొన్ని దేశాల్లో 60 సంవత్సరాల కష్టపడి ఆఫ్టర్ 60 years
ఓల్డ్ ఏజ్ హోముల్లో ఉండే పరిస్థితి వస్తుంది. కానీ భారతదేశంలో ఓల్డ్ ఏజ్ హోమ్ అనే సమస్య లేకుండా పిల్లలు, కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఉండే ఏకైక వ్యవస్థ అది భారత వ్యవస్థ. ఇది ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి గొప్ప వారసత్వ సంపద. ఈ సంపదని కలిసి ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇటీవల కాలంలో మనం కూడా కొంచెం మారిపోతున్నాం. ఎక్కువ మెటీరియలిస్ట్. నా ఆలోచన ఒకటే, నేను రాజీ పడడం లేదు. హైదరాబాద్లో మీరు చూస్తే హైటెక్ సిటీ, ఐటీ. ఇప్పుడు నేను మాట్లాడేది క్వాంటమ్ వ్యాలీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఒకప్పుడు శారీరక కష్టపడేవాళ్ళం, ఇప్పుడు శారీరకంగా మీరు కష్టపడాల్సిన పని లేదు. నా లెక్క ప్రకారం సెల్ ఫోన్ తీసుకుంటే అన్ని పనులు అయిపోతాయి. కానీ నరసింహరావు గారు నా సెల్ ఫోన్ నేను వాడినని, మీరు వాడరు. కానీ ఇప్పుడు సెల్ ఫోన్ లేకపోతే బ్రతికే పరిస్థితులు లేవు. ఆ స్టేజ్కి వచ్చేసాం. ఒకప్పుడు నన్ను ఎగతాళి చేశారు అందరూ. ఒకప్పుడు ఇండియాలో సెల్ ఫోన్స్ ఉండేటివి కాదు. చైనాలో సెల్ ఫోన్స్ అప్పుడే పెద్ద ఎత్తున రెవల్యూషన్ వచ్చింది. ప్రపంచం మొత్తం సెల్ ఫోన్లు వచ్చాయి. మన దగ్గర బిఎస్ఎన్ఎల్ ఒక కంపెనీ ఉండేది, ఇప్పుడు కూడా ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టర్ కంపెనీ. అప్పట్లో మాన్యువల్ ఎక్స్చేంజెస్ మనవన్నీ. ఏదైనా ఫోన్ కావాలంటే కొంతమందికే డబ్బులు ఉండే వాళ్ళకే ఫోన్లు ఉండేవి. ఊరికి ఒకటి ఉండేది, పెద్ద పెద్ద వాళ్ళకే ఫోన్లు ఉండేటివి. ఆ ఫోన్లు కూడా బుక్ చేస్తే మామూలుగా రావు. లైట్నింగ్ కాల్ ఒకటి ఉండేది. లైట్నింగ్ కాల్ అంటే మామూలు రేటు కంటే 10 times ఎక్కువ ఉంటుంది. అది బుక్ చేసుకుంటే ఇస్తారనేది అనుకునేవాళ్ళం. అది కూడా వారం 10 రోజులు అయ్యేది. ఎవడన్నా ఎక్స్చేంజ్లో పరిచయం ఉంటే మాత్రం డైరెక్ట్గా కనెక్ట్ చేసేవాడు ఆ రోజులు. అప్పట్లో నేను సెల్ ఫోన్ల కోసం మాట్లాడుతూ ఉంటే అందరూ నన్ను ఎగతాళి చేశారు. ఒక మాటలో చెప్పాలంటే 420 కూడా అన్నారు. ఇప్పుడే సుమ్జీ గారు చెప్పినట్టు ఎవరెన్ని మాట్లాడినా నేను ఆలోచించేది భవిష్యత్తు కోసం ఆలోచిస్తాను. ముందుకు పోయా.